విక్రమార్క బేతాళ కథల పూర్వ వృత్తాంతం. పూర్వం పరమశివభక్తుడైన ఒక మహారాజు ఆ సర్వేశ్వరుడికి ఒక సుందరమైన ఆలయాన్ని కట్టించి అందులో గండుశిలతో శివలింగాన్ని చెక్కించి ప్రతిష్ఠ చేయించాడు. ఆ మహారాజుపై ఈశ్వరుడికి దయ కలిగింది. ఆ శంకరుడు ఆలయానికి వచ్చిన భక్తుల కోర్కెలను తీర్చసాగాడు. కొంతకాలంలోనే ఆ ఆలయం పుణ్యక్షేత్రమై వర్ధిల్లసాగింది. ఒకనాడు పార్వతి ఆ పరమశివునితో ఇలా అంది: నాథ, రాబోవు మహాశివరాత్రి నాడు కైలాసంలో కాక భూలోకంలో గడపాలని నాకు కోరికగా ఉంది. కనుక ఆ రోజు మనము ఏదో ఒక పుణ్యక్షేత్రంలో గడుపుదామని శివుణ్ణి కోరింది. ఆ పరమేశ్వరుడు చిరునవ్వుతో ఇలా అంటాడు: దేవి, ఏనాడైనా నేను నీ మాట కాదన్నానా? తప్పకుండా నీ మాట ప్రకారమే పోదాం అంటూ మహారాజు కట్టించిన ఆలయం గురించి చెప్పి శివరాత్రి రోజు ఆ ఆలయానికి వెళ్దామని చెప్పాడు. పార్వతీదేవి అందుకు అంగీకరించింది. చూస్తుండగానే శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఆ ఆది దంపతులిద్దరూ ఆ ఆలయానికి వచ్చారు. ఆలయం బయట చాలా కోలాహలంగా ఉంది. భక్తులు స్తుతులతో సంకీర్తనలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. మధ్యరాత్రి అయింది. పార్వతి పరమేశ్వరునితో ఇలా అంది: నాథ, ఈ దినం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో కాలంగా మీ నోటి వెంట కథలను వినాలన్న కోరిక నాకున్నది. ఇన్నాళ్ళకది వీలైంది. కానీ ఒక షరతు: మీరు నాకు చెప్పే కథలు ఎప్పుడు ఎక్కడా ఎవరూ విని ఉండకూడదు. అటువంటి కథలు లోకంలో ఎక్కడా జరుగుండకూడదు. అటువంటి కథలు మాత్రమే నేను వినాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ పరమశివుడు ఈ రకంగా చెప్పాడు: దేవి, నేను నర్తకుడిని కాదు, కథకుడిని కాదు కదా. నీ కోరిక చాలా విచిత్రంగా ఉంది. అటువంటి కోరిక నీ మనసులో పుట్టడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని అన్నాడు ఆ శివుడు. అప్పుడు పార్వతీదేవి, అవును స్వామి, అది ఈశ్వరాజ్ఞ అయి ఉంటుంది అని అన్నది. పరమశివుడు కూడా నవ్వుతూ, దేవి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నది నానుడి మాత్రమే. బుద్ధే కర్మానుసారే అని ఎవరి కర్మలకు తగ్గట్టుగానే లోకమందు వారు ప్రవర్తిస్తారు. నీ మనసందు ఈ కోరిక ఎందుకు కలిగిందో కానీ ఆ కారణం ఏదైనా కానీ అది లోక కళ్యాణం కలిగించుగాక అంటూ దీవించాడు. పార్వతి ముసిముసిగా నవ్వుతూ ఈశ్వరాజ్ఞ అంటూ తల వంచింది. పరమేశ్వరుడు కూడా నవ్వుతూ, దేవి, నీవు కోరినట్లే నేను కథలు చెప్తాను. కానీ ప్రతి కథలో కూడా ఒక సమస్య ఉంది. కథ పూర్తి కాగానే నేను ఒక ప్రశ్న సంధిస్తాను. ఆ ప్రశ్నను విచక్షణతో ధర్మబుద్ధితో నీవు తిప్పికొట్టాలి. అలా నీవు తిప్పుకొట్టలేని మరుక్షణం నేను కథలను చెప్పటం ముగిస్తాను అంటూ షరతు పెట్టాడు ఈశ్వరుడు.
సరే అలాగే అంటూ పార్వతి ఉత్సాహంగా కథలు వినడానికి ఎదురు చూస్తుంది. పరమశివుడు పార్వతీదేవికి కథలు చెప్పడం ప్రారంభించాడు. ఆ శివాలయానికి శివశర్మ పూజారి. ఆనాడు శివరాత్రి కనుక ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల అతనికి ఎడతెరిపి లేని పనితో సరిపోయింది ఆ రోజంతా. భక్తుల తాకిడి తగ్గాక అలసటతో గర్భగుడి ద్వారం పక్కన ఉన్న రాతి స్తంభానికి ఆనుకొని విశ్రాంతి తీసుకోసాగాడు ఆ శివశర్మ. పార్వతీ పరమేశ్వరుల సంభాషణ అంతా శివశర్మ చెవిన పడింది. ఆ స్తంభం చాటు నుంచే వారిద్దరినీ చూశాడు. అర్ధనారీశ్వరుణ్ణి ఆ దేవితో కలిసి ఉండగా దర్శించడంతో అతని తనువు మనసు రెండూ పులకించిపోయాయి. ఆ ఆది దంపతుల రూపం వైపు కళ్ళను, మాటల వైపు చెవులను అప్పగించి అలానే ఉండిపోయాడు అతను. పార్వతీ పరమేశ్వరులలో ఏ ఒక్కరూ శివశర్మను గమనించలేదు. పార్వతీదేవి పరమేశ్వరుడు కథను చెప్పి ప్రశ్నిస్తున్నాడు. పార్వతీదేవి కూడా సమాధానం చెప్తోంది. ఆ సమాధానంతో తృప్తి చెంది తిరిగి మరొక కథను చెప్తున్నాడు. అలా కథ వెనుక కథను పరమశివుడు ఏ మాత్రం తడుముకోకుండా పార్వతికి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఒక కథకు మరొక కథకు ఏ మాత్రం సంబంధం లేదు. అలాగే కథలలో సమస్యలు కూడా అంతకంతకు కష్టమవుతున్నాయి. సమాధానం చెప్పటానికి పార్వతీదేవి సమయం పుచ్చుకుంటుందే కానీ ఆమె సమాధానం చెప్పడమే ఆలస్యం. పరమేశ్వరుడు మరొక కొత్త కథను చెప్పేస్తున్నాడు. అలా 23 కథలు పూర్తయ్యాయి. 24వ కథను చెప్పి పార్వతీదేవిని ప్రశ్నించాడు. ఎంత ఆలోచించినా పార్వతికి ఆ కథలోని ప్రశ్నకు సమాధానం తోచలేదు. పరమశివుడు కథలు చెప్పడం ఇక అక్కడితో పూర్తి చేశాడు. అప్పటికి తెల్లవారుజామైంది. పార్వతీ పరమేశ్వరులు తిరిగి కైలాసం వెళ్ళిపోయారు. శివశర్మ పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం కలిగినందుకు తన జన్మ ధన్యమైందనుకుంటూ గుడి తలుపులు మూసి ఇంటికి బయలుదేరాడు. శివశర్మ భార్య మహాదొడ్డ ఇల్లాలు. భర్త రాక కోసము గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉండిపోయింది. భర్త ఇంటికి రావడం చూసి ఎదురు వెళ్ళింది. భర్త ముఖంలో ఆనందం, పరవశం, ఏదో పుణ్యలోకాలలో విహరిస్తున్న అనుభూతి ఆమెను ఇట్టే ఆకర్షించాయి. శివశర్మ లోపలికొచ్చేదాకా ఊరుకుంది. ఇక ఉండబట్టలేకపోయింది. శివశర్మ ఆనందానికి కారణం అడిగింది. శివపార్వతుల దివ్య దర్శన భాగ్యం కలిగింది అంటూ ఎంతో సంతోషంగా చెప్పాడు భర్త. ఆమెకు నమ్మకం కలగలేదు. భర్త నిష్ఠాగరిష్టాపరుడే, కానీ శివదర్శనం ఎంతో తపస్సు చేస్తే కానీ దక్కదు. అందుకే కలలోన అంటూ హాస్యమాడింది. లేదు, నిజంగా నీ మీద ఒట్టు సుమి అంటూ శివపార్వతుల ఆలయానికి రావటం, శివుడు పార్వతికి కథలు చెప్పడం, 24 కథలను చెప్పడం గూర్చి ఆమెకు వివరించాడు. అప్పటికీ ఆమెకు నమ్మకం కలగలేదు.
అలాగా, అయితే శివుడు పార్వతికి చెప్పిన కథలను మీరు నాకు చెప్పండి అంది. అమ్మో దేవరహస్యం, ఆడవారికి నోట్లో నువ్వు గింజ కూడా దాగదంటారు అన్నాడు శివశర్మ. భార్య అలిగింది, బ్రతిమలాడింది, ఎవ్వరికీ చెప్పనని మాట కూడా ఇచ్చింది. ఆ కథలను ప్రశ్న సమాధానాలతో విన్నాక భర్త చెప్పింది నిజమేనన్న నమ్మకం కలిగింది. ఆహా, మీది ఏం అదృష్టం! ఏ తపస్సు చేయకుండానే ఆ ఆది దంపతుల్ని కనులారా చూశారు. మీ అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు అంటూ ముచ్చటపడిపోయింది. ఆ తరువాత తనకి ఆ అదృష్టం కలగనందుకు చింతించింది. శివశర్మ ఆమెను ఊరడిస్తూ, బాధపడకు, పెళ్లినాడు అగ్ని ప్రదక్షిణం చేస్తూ ధర్మార్థ కామ మోక్షములందు నీకు సగభాగం పంచుతానని ప్రమాణం చేశాను కనుక శివపార్వతుల దర్శన భాగ్యం వల్ల నాకు కలిగే ఫలంలో నీకు సగభాగం పంచుతున్నాను అన్నాడు. భర్తకు తన పట్ల ఉన్న ప్రేమకు ఆ ఇల్లాలు ఎంతో సంతోషపడిపోయింది. ఆడవారు ఏ రహస్యాన్ని కడుపులో దాచుకోలేరు, నోరు కట్టేసుకోలేరు. పాపం, శివశర్మ భార్య కూడా ఈ కోవకు చెందిన స్త్రీని. దేవరహస్యం ఎవ్వరికీ చెప్పకు అంటూ శివశర్మ ఆమెను హెచ్చరించినా ఆమె మాత్రం పట్టించుకోలేదు. చుట్టుపక్కల ఆడవారితో కాలక్షేపం చేస్తూ ఆ కథలను చెప్పి శివుడు పార్వతిని ప్రశ్నించినట్లే ప్రశ్నించి విచక్షణతో ధర్మబుద్ధితో సమాధానం చెప్పమని సవాల్ చేయసాగింది. పార్వతిలాగా ధర్మ నిర్ణయం చేయగల బుద్ధి కుశలత వారికి లేకపోవడంతో చివరికి వారికి తనే సమాధానం చెప్పి తృప్తి పడసాగింది ఆమె. శివశర్మ భార్య నోటి వెంట మొదలైన ఆ కథలు అతి తొందరలోనే భూలోకం మొత్తం ప్రచారమయ్యాయి. అటువంటి సమయంలో బ్రహ్మ మానసపుత్రుడు, త్రిలోక సంచారి, కలహభోజన ప్రియుడైన నారద మహర్షి భూలోక సంచారానికి విచ్చేశాడు. అప్పటికి భూలోకంలో హరిహరుల నామ సంకీర్తనల కంటే ఈ కథలే ఎక్కడికి పోయినా వినిపిస్తున్నాయి. నారదుడు ఈ కథలన్నిటినీ విన్నాడు. ఆ కథలు ఎప్పుడూ ఎక్కడా జరగని కథలు అని నిశ్చయించుకొని, అవురా, ఈ మానవులు ఎంత తెలివైన వారు! ఎవరు ఎక్కడ ఈ కథలను పుట్టించారో కానీ, మొదటి శ్రోత ఎవరో కానీ వారిద్దరూ అమితమైన బుద్ధి కుశలత కలిగిన వారు కదా అని ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. భూలోకంలో మరిన్ని ప్రదేశాలు తిరిగాడు. ఏ మూలకు పోయినా ఎవరి నోట విన్నా అవే కథలు. అలా కథలను వింటూ నారదుడు పార్వతీదేవి దగ్గరకు వచ్చాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.